శత్రువులు తన దగ్గరికి రానంత వరకు సంసోన్ మామూలుగానే ఉంటున్నాడు. శత్రువులు తనను రౌండ్ చేయనంత వరకు సంసోన్ మామూలుగానే ఉంటున్నాడు, మామూలుగానే తిరుగుతున్నాడు రోడ్ల మిటి. వాళ్ళు వచ్చి రౌండ్ వేయగానే ఏం జరుగుతుందో ఏమో వాళ్ళకి అర్థం కావట్లా, సంసోన్ కూడా అర్థం కావట్లేదు. దొరికారంటే అవుటే. ఇంకా చూడు, ఎప్పుడైతే శత్రువులు రౌండ్ వేస్తున్నారో అప్పుడు వస్తుంది బలం ఆయనకి. అంతకుముందు సైలెంట్గా మామూలుగా తిరుగుతున్నాడు. ఎలుగుబంటి ఎదురొచ్చినప్పుడు వచ్చింది బలం దావీదు మీదకి. గొల్యాత్ ఎదురొచ్చినప్పుడు దావీదు మీద అభిషేకం యొక్క ప్రభావం కనపడింది. అప్పటిదాకా మామూలుగా విశ్వాసం అనుకుంటూ గొర్రెం తోలుకుంటూ తిరుగుతున్నాడు. గొర్రెలు కాసేవాళ్లే అన్నట్టుగా ఉంది జనానికి కూడా. గొల్యాత్ ఎదురు పడ్డప్పుడు దావీదుని చూడాలి. నన్ను వదలరా నాయనా అంటాడు సౌలు దగ్గరికి పోయి. అయ్యో నువ్వు చిన్నోడి బాబు, నువ్వు గొర్రెలు కాసేవాడు, నువ్వు పిల్లోడి, నువ్వు బాలుడు అంటాడు. ఏనా సార్, నేను బాలుండే సార్, నాకు తోడై ఉన్నాడు బాలుడు కాదు సార్, సృష్టికర్త సార్, నాకు తోడై ఉన్నాడు పరాక్రమశాలి.